ఎలా ఉన్నాడు? అన్కాన్షియస్ లోనే ఉన్నాడు మేడం. నేను జీహెచ్ కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇతను స్ట్రైట్ గా ఐసీ యూనిట్ కి తీసుకెళ్ళండి. ఓకే ఓకే మేడం. గార్డ్స్ yes మేడం. బీ కేర్ఫుల్. ఆ మస్తాన్ భయంకరమైన క్రిమినల్ అని తెలిసి కూడా సరైన బందోబస్తు లేకుండా పంపించావు. అసలు ఎవరికి పంపించావు? పై అధికార పర్మిషన్ లేకుండా నువ్వే డెసిషన్ తీసుకున్నావు. దిస్ ఇస్ నథింగ్ బట్ నెగ్లిజెన్స్. అది కాదు సార్, పర్మిషన్ తీసుకోవడానికి టైం లేదు. పైగా మస్తాన్ లైఫ్ డేంజరస్ పొజిషన్ లో ఉంటే. మరి ఇప్పుడు నీ కెరియర్ డేంజరస్ పొజిషన్ లో ఉందే. సార్ నువ్వు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చెప్పదలుచుకుంటే డిఐజీ గారికి చెప్పు. సార్ నా సిన్సియారిటీకి ఇది ఒక యాసిడ్ టెస్ట్. నేను ఓడిపోను. నేనే ఒంటరిగా ప్రయత్నించి ఒక వారంలోగా మస్తాన్ని పట్టి తెచ్చిన తర్వాతే డ్యూటీలో జాయిన్ అవుతాను. ఒకవేళ పట్టుకోలేకపోతే శాశ్వతంగా రాను. నా పోస్ట్ డేటెడ్ రెసిగ్నేషన్ లెటర్. మస్తాన్ని ఇక్కడి నుంచి హెల్త్ మినిస్టరే తప్పించాడు. వెల్ జెంటిల్మెన్, ఫంక్షన్ 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. జస్టిస్ డిఆర్ నాయుడు స్టేజ్ మీద కూర్చుంటాడు. నేను స్టేజ్ కింద బాంబ్ ఫిక్స్ చేస్తాను. స్కూల్ చిల్డ్రన్ ఇక్కడ కూర్చుంటారు. కల్చరల్ ప్రోగ్రామ్ ఈ ఏరియాలో జరుగుతుంది. నేను వ్యాన్లో ఇక్కడ కూర్చుంటాను. 11:45 మీరందరూ ఫంక్షన్ నుంచి వెళ్తారు. సరిగ్గా 12 గంటలకి నేను రిమోట్ బటన్ ప్రెస్ చేస్తాను. గాయపడ్డ వాళ్ళని వెంటనే జీహెచ్కి పంపిస్తారు. అక్కడ మన పని మనం చూసుకుందాం. అయితే మరి నా పేమెంట్ సంగతి ఏమిటి? బటన్ నొక్కగానే వ్యాన్లో పారిపోండి. వాట్? మీ పేమెంట్ 5 కోట్లు ఆ వ్యాన్లోనే ఉంటుంది సార్. ఇంట్లో పరేషాన్ ఏం లేదు కదా? బాంబ్ ఫార్ములా weighs 900 kgs. Silicon fuse, RDX 800 explosive with non-detectable device, and the moment I switch it on, శుభ్రం చేసేయండి అక్కడంతా. చెప్తే అర్థం కావట్లేదా? నీకైనా చెప్పేది. నేను ఈరోజు బయటకు వెళ్ళాలి. ఈసారి పరిస్థితి అనుకూలంగా లేదు. రిస్క్ తీసుకోవటం మంచిది కాదు. మస్తాన్ తప్పించిపోయాడని తెలిసి సెక్యూరిటీ పెంచేశారు. పైగా డిఐజీ ఇన్ఛార్జ్. సస్పెండ్ అయిన జైలమ్మ వారం రోజుల్లో మస్తాన్ని పట్టుకుంటారని మంగమ్మ శబ్దం చేసింది. ఏం చెప్పావు? వారం రోజుల్లో మస్తాన్ తీసుకొస్తుందంట. మనం బయటకు వెళ్ళడానికి ప్లాన్ దొరికింది. అంటే నేను చెప్పినట్టు చెయ్యి. మేడం మేడం, మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం ఊరు వాడంతా గాలి చేస్తున్నారు. ఇక్కడేం చేస్తున్నారమ్మా? మస్తాన్ని పట్టేశాను. ఏంటి ఫైల్లోనా? మస్తాన్ని నిజంగా పట్టుకోవాలన్న ఐడియాతోనే. ఇలా రండి, ఒకసారి ఇలా రండి. రండి. పారిపోయిన మస్తాన్ ఎక్కడుంటాడో ఆ గణేష్కి తెలుసమ్మా. గణేష్ కా? అతనికి ఎలా తెలుసు? గణేష్ జర్నలిస్ట్ కదమ్మా. మస్తాన్ గడి లైఫ్ హిస్టరీ మొత్తం తెలుసు. వాడు ఏ అడుగు ఎందుకు వేస్తాడో, ఎప్పుడు ఏ పని చేస్తాడో గణేష్కి అంతా తెలుసు. అంతెందుకు, పారిపోయే ముందు వాళ్ళిద్దరూ డార్క్ సెల్లో పక్కపక్కనున్నారు. గణేష్ మీరు పెరోల్ మీద బయటికి తీసుకెళ్ళగలిగితే మీకు మేలు జరుగుతుంది. మరి ఖైదీ హెల్ప్ తీసుకుంటే వీక్ అయిపోతానేమో. పెద్ద పెద్ద వాళ్ళే పదవులు కాపాడుకోవటం కోసం కాళ్ళు పట్టుకుంటున్నారమ్మా. నువ్వు నేను ఎంత? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ఖైదీని ఖైదీతోనే పట్టుకోవాలి. ఏరి మార్కు లేని ఖైదీ కాబట్టి పెరోల్లో నేను ఈజీగా తేగలను. కానీ అతను ఒప్పుకుంటాడంటావా? బా, ఆ విషయం నాకు వదిలేండి. మళ్ళీ మిమ్మల్ని నేను జైలర్ డ్రెస్లో చూడాలి. కాకపోతే నా కాండక్ట్ గుడ్ అని మీరు రాస్తే చాలు ప్లీజ్. మస్తాన్ని పట్టుకోవడంలో హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ ఫర్ నట్రీ. కానీ నాకు చేతకాక నీ హెల్ప్ తీసుకున్నాను అనుకోవద్దు. ఆ మస్తాన్ గడిగా తొందరగా దొరికితే గవర్నమెంట్ గౌరవం, జనానికి సంతోషం కదా. అందుకని ఇదిగో. ఏంటి అలా చూస్తున్నావు? లైఫ్ లో వేసుకున్న ఇంత కాస్ట్లీ బట్టలు నాతో కలిసి బయటకు వస్తున్నావు కదా, నా లెవెల్కి కొంచెం మ్యాచ్ అవ్వాలని. చూడు ఫోర్నట్రీ, నువ్వు ఖైదీ, నేను జైలర్, నేను బయట ఎవరికి తెలియకూడదు. సో అనుమానం రాకుండా కొంచెం క్లోజ్ గా బిహేవ్ చేస్తాను. ఛాన్స్ దొరికింది కదా అని అడ్వాంటేజ్ తీసుకున్నావు అనుకో, ఊరుకోలే. ఎక్కడ పేలింది? పేలింది పిస్టల్ కాదు, బయట బల్బు. అయినో నువ్వేం భయపడలేదురా. ముందు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? హలో, మస్తాన్ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ ఉందని తీసుకొచ్చి అలా దిక్కులు చూస్తున్నావేంటి? ఎక్కడ అమ్మాయి? అదేనా మస్తాన్ గర్ల్ ఫ్రెండ్? 1 minute. Hi Madhvi. Hi, but I'm not Madhvi. My name is Namrata. Aren't you Richard's girlfriend? No, my boyfriend's name is Bhaskar. Oh, I'm really sorry. No I'm sorry. problem, it's okay.
ఏంటి? అమ్మాయి పేరు నమ్రత, మస్తాన్ గర్ల్ ఫ్రెండ్. నువ్వు వచ్చేస్తుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వెక్కడికి? బాత్రూమ్కి వస్తావా? సరే త్వరగా రా. నమ్రత ప్లీజ్. హలో, నమ్రత స్పీకింగ్. మేడం కాలింగ్. హాయ్ నమ్రత, నేను భాస్కర్ ఫ్రెండ్ని. అతనికి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏంటి ఫైర్ యాక్సిడెంటా? అవును, హాస్పిటల్ తీసుకెళ్తుంటే దారిలో ఎస్కేప్ అయ్యాడు. ఎస్కేప్ అయ్యాడా? నువ్వు వెంటనే జీహెచ్కి రా. రైట్, ఐ యామ్ కమింగ్ ఇమిడియట్లీ. దివ్య, ప్రియాని కన్ఫ్యూషన్లో పెట్టొచ్చాను. త్వరగా చెప్పు, ఏమిటి వాళ్ళ ప్లాన్? గోల్కొండ ఫోర్ట్లో జరుగుతున్న స్వర్ణ భారత్ ఉత్సవాల్లో జస్టిస్ నాయుడిని బాంబ్ బ్లాస్టింగ్లో చంపడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. అందుకే మస్తాన్ని తప్పించారు గణేష్. 9 గంటలకి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. 12 గంటలకి బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ చేశారు. 2000 స్కూల్ చిల్డ్రన్ ఆ ఉత్సవంలో పాల్గొంటున్నారు. 2000 మంది అమాయకపు పిల్లలు గణేష్. నౌ ఇట్ ఈస్ అప్ టు యూ. ఎలాగైనా ప్రియాని మాయ చేసి నువ్వు గోల్కొండ ఫోర్ట్కి ఎలా వెళ్ళాలో ఆలోచించు. టేక్ కేర్. ఓకే. నన్నేం చేయమంటావు? నువ్వు చెప్పినట్టు నేను అమ్మాయిని ఫాలో అవుతానే ఉన్నాను. మధ్యలో ఎవడో డాష్ కొట్టాడు, గ్రౌండ్ లో మిస్ అయిపోయింది. సరే వదే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? నిద్రపోదాం. ఏంటి? ఇదిగో చూడండి, మీరు అనుకున్నప్పుడల్లా పట్టుకోవడానికి వాడే మీ జీప్ స్టీరింగ్ కాదు, మస్తాన్. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా రేపు పొద్దున్నే. అంతవరకు చెప్పానుగా నిద్రపోదామని. ఏ హోటల్లో రూమ్ బుక్ చేశారు? హోటలా? నిన్ను గాని హోటల్లో పెడితే అట్నుంచి అట్టే చెక్కేద్దామనా? అదేం కుదరదు. మా ఇంట్లోనే ఉంటున్నావు. హౌస్ అరెస్ట్. పద. చూడు 403, నువ్వు ఖైదీ అన్న విషయం మా ఇంట్లో ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తాను. కానీ నువ్వు నాకు మాత్రం 403. ఏమా ప్రియా, గెస్ట్తో సహా వచ్చావు? ఎవరైనా? నా ఫ్రెండ్ బావా, ఐపీఎస్ లో నా బ్యాచ్మేట్. ఈ రాత్రికి మన ఇంట్లోనే ఉంటారు. దానికే ఉందమ్మా, హాయిగా ఉండొచ్చు. ఆయన పేరేంటి? 403. 403నా? అది ఐపీఎస్ బ్యాచ్ నెంబర్ చెప్తున్నారు బావా. నీ పేరు చెప్పొచ్చు కదా. గణేష్. బై గణేష్, నేను ప్రియ బావుని. ఈవిడ ప్రియ అమ్మమ్మ గారు. నమస్తే. నా భార్య. నమస్కారం. మా పిల్లలు. ఇది మా ఫ్యామిలీ. మరి మీ ఫ్యామిలీ? బావా అదంతా ఇప్పుడు ఎందుకు? అసలు ఆయన అలసిపోయి వచ్చారు. లెట్ హిమ్ టేక్ రెస్ట్. పదండి. 403 నీ సంగతి తర్వాత చెప్తాను. ఏమే, అతను నీ క్లోజ్ ఫ్రెండా? అమ్మమ్మ, నాకు ఆకలేస్తుంది. త్వరగా భోజనం ఏర్పాటు చేయి. నేను ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వస్తాను. ఫ్రెష్? ఓ